ఖచ్చితంగా అయితే ముందుకు అడుగులు సాహెబ్ గారు పడుతున్నాయి. మాట మాట్లాడితే క్లోజ్ చేద్దాం. యా ఎవరు వ్యక్తిగతంగా లేదు. రిషి గారు సాహెబ్ గారు వెరీ క్విక్ అండి, టైం ఎక్కువ లేదు. యా యా ఇప్పుడు చలసాని శ్రీనివాసరావు గారు పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం గురించి ఒక పెద్ద సబ్జెక్ట్, అది ఒక ప్రత్యేకమైన డిబేట్ పెట్టుకోవాలి. ఏది ఎవరైనా సబ్జెక్టు, స్టీల్ ప్లాంట్ సబ్జెక్టు, అన్ని ఈ రెండు పెద్ద సబ్జెక్టులు. మాట్లాడుకుంటున్నాం. యా నేను అదేనండి కంక్లూజన్ నుంచి వెళ్ళిపోతా దాంట్లోకి. ఇప్పుడు పోలవరం అనేది చంద్రబాబు గారు వచ్చిన రికార్డ్ తర్వాత పంపిస్తా మీకు. రాష్ట్ర బడ్జెట్ ప్రభుత్వం అఫీషియల్ రికార్డ్ ప్రతిష్టాత్మకంగా పంపిస్తా. తీసుకుంది. ఒక్క నిమిషం. యా ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకునేలా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని, అమరావతిని రెండు కళ్ళలా చూసి ఈ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. ఇంకా రెండో విషయం, రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందుకెళ్ళడానికి ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు. నిన్న సిఏఏ సమ్మిట్ నాకు ఒక విషయం చెప్పండి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా నాయకుల విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు ముఖ్యమంత్రి, ఎందుకంటే ఎందుకు చెప్పుకోవట్లేదని. దానికి మీ అబ్జర్వేషన్ ఏమైనా చెప్తే క్లోజ్ చేసేద్దాం. యా మరి ఇప్పుడు మా అధినాయకుడే ఓపెన్ అయి మాట్లాడారండి. ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. అదేవిధంగా మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మనం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా ఈ జిఎస్టీ గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన నిన్న కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని మాట్లాడటం జరిగింది. ఢిల్లీలో ఉన్న కూడా ఏకుందాం 4 గంటలకు టెలికాన్ఫరెన్స్ తీసుకుని ముఖ్య నేతలతో మాట్లాడారు. ఇవాళ పెన్షన్లు ఇస్తున్నారు. ఢిల్లీ నుంచి చంద్రబాబు గారు ఏకాభికన వచ్చేసి పెన్షన్ల కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మాకు ఒకటేనండి, సంక్షేమం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి. దాంతో పాటు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా అమరావతిని క్వాంటమ్ వ్యాలీ సిటీగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మా దగ్గర ఒక వ్యక్తి విజన్ కోసం మొత్తం రాష్ట్రం అంతా ఆయన వెనకాల ఉండాలి. కాకపోతే ప్రజలు నేరుగా పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి రిప్రజెంటేటివ్స్ ఎన్నుకున్నారు. వాళ్ళందరూ అందులో భాగస్వాములు అవ్వాలి. సరే, శ్రీనివాస్ గారు ఇందాక ఒక విమర్శ చేశారు, దాని మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోతే అది ఖచ్చితంగా మిగతా వాళ్ళకి, ప్రతిపక్షాలకు అవకాశం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, సాహెబ్ గారు, తిరుపతిరావు గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మంత్రిగా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మంత్రులు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు నారాయణ, జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు. అక్కడ కియా, కృష్ణపట్నం, వారవకల్లు, కొప్పర్తి, ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కూడా పెట్టుబడిదారుల ముందు పీయూష్ గోయల్ చెప్పడం కొంత మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు ప్రధాని మోదీ వారి సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి దిశగా వెళ్ళడం, అమరావతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చెప్తున్న విషయం. సో చలసాని శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడే నాయకులు, వారు జాయిన్ అవుతున్నారు. ఎస్పీ సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పూడి తిరుపతిరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికీ. సో చలసాని గారు, చాలా అయింది అంశాల మీద మీతో మాట్లాడి. నమస్కారం. సో ఎలా చూస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఎజెండా కానీ, రాజధాని విషయం మీద ముఖ్యమంత్రి ఎనీవే ఆయన విజన్ మనం 2014లోనే మనకు తెలుసు. ఆ తర్వాత కొంత దానికి ఒక హడ్డిల్ వచ్చింది అనుకోండి, అబ్స్ట్రక్షన్. మళ్ళీ ఆర్ యూ ఫీలింగ్ అండి వీఆర్ బ్యాక్ ఆన్ ది ట్రాక్ అని? మీకు అక్కడున్న మిగతా పెద్దలకి, చూసే వీక్షకులందరికీ నమస్కారం.